ఈ డ్రగ్స్కి కంప్లీట్గా బానిసలైపోతారు. దట్ ఈస్ ద డిఫరెన్స్. ఒక లిమిటెడ్ టైం మనము ఈ సోషల్ మీడియా కానీ టీవీ సీరియల్ చూడటము, లేకపోతే వాట్సాప్ చూడటము, లేకపోతే వీడియో గేమ్స్ ఆడటము, వ్యూయింగ్ ది పాన్, మనకిష్టమైన ఫుడ్ తింటాము, పార్టిసిపేట్ ఇన్ ది సెక్స్, ఇవన్నీ కూడా లిమిటెడ్గా చేయటం ఇది అవసరం కూడా. కానీ మితిమీరి చేయటం, దట్ ఒక ఉన్మాదిలాగా అసలు అదే పని పెట్టుకుని వేరే పని ఏమి చేయకపోవడమే మనకే కాదు ఈ సొసైటీకి కూడా చాలా ప్రమాదకరం. ఈ రివార్డ్ థియరీలో ఈ రివార్డ్స్ ఎన్ని రకాలుగా ఉంటాయో చూద్దాం. ఒకటి న్యాచురల్ రివార్డ్, రెండోది ఎక్స్పెక్టెడ్ రివార్డ్, మూడోది అన్ఎక్స్పెక్టెడ్ అండ్ అన్ప్రెసిడెంట్ రివార్డ్. ఇవి ఎలా ఉన్నాయో చూద్దాం. న్యాచురల్ రివార్డ్ అంటే రెగ్యులర్గా మన లైఫ్ యాక్టివిటీస్లో రెగ్యులర్గా జరిగే పనులు. మనం రోజు భోజనం చేస్తాం, భోజనం చేయగానే మనకు తృప్తి జరుగుతుంది, దట్స్ న్యాచురల్ రివార్డ్. మనకు దాహం వేసినప్పుడు వాటర్ తాగుతాం, న్యాచురల్. అది అలాగే మనం నెలంతా కష్టపడి పని చేస్తాం, లేదా ఒక జాబ్ చేస్తాం, ఆ మంత్ ఎండింగ్ ఒక శాలరీ వస్తుంది, ఏదైనా ఒక పని చేసినప్పుడు కొంత రివార్డ్ వస్తుంది. ఇట్స్ ఆల్ న్యాచురల్. ఇందులో నో థ్రిల్స్, నో సర్ప్రైజెస్, నథింగ్ స్పెషల్. ఎక్స్పెక్టెడ్ రివార్డ్ అంటే మనం ఏదో ఒక పని ఎక్స్పెక్ట్ చేస్తాం, ఆ ఎక్స్పెక్ట్ చేసినప్పుడు అది అలాగే జరిగినప్పుడు వచ్చేటటువంటి రివార్డ్, మనకు ఆనందం, ఆ ఉత్సాహం. ఎప్పుడైతే మనం ఎక్స్పెక్ట్ చేస్తామో అప్పుడే బ్రెయిన్ డోపమైన్ రిలీజ్ చేస్తుంది. ఆ రిలీజ్ చేసినప్పటి నుంచి అది మనం ఊహించుకుంటా ఎంతో ఉత్సాహంగా ఉంటాం. ఉదాహరణకి ఈరోజు ఈవినింగ్ ఏదో మంచి స్టార్ హోటల్లో ఫ్రెండ్ పార్టీ ఇస్తున్నాడు. అసలు ఆ వార్త మన చెవికి సోకగానే చాలా ఆనందపడి పాజిటివ్ డోపమైన్ రిలీజ్ అయ్యి ఆ రోజు ఇక వెళ్ళే లోపు అక్కడ ఉండే ఐటమ్స్ మనకి కొన్ని ఎక్స్పెక్ట్ చేస్తాం. నాన్ వెజ్ ఐటమ్స్, వెజ్ ఐటమ్స్, అక్కడ ఉండేటువంటి ఐస్ క్రీమ్స్, లేకపోతే అక్కడ పరిసరాలు, ది అట్మాస్ఫియర్ ఆఫ్ ది హోటల్, రెస్టారెంట్లో మనం ఎంజాయ్ చేయాలని అవి ఎక్స్పెక్టేషన్స్ మనకు ఉంటాయి. అది అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఎక్స్పెక్టేషన్స్ ఎప్పుడైతే అతను రీచ్ అయ్యాడో అప్పుడు ఆ సాటిస్ఫై అవుతాడు. అక్కడ అతను తిన్న ప్రతి ఐటమ్, దాని టేస్ట్, ఆ కూర్చున్న పరిసరాలు, ఆ లైటింగ్, ఆ అట్మాస్ఫియర్, అది వచ్చేటటువంటి ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అక్కడ ఉండే వాతావరణం, ఇది సరౌండింగ్లో ఉండేటటువంటి హై క్లాస్ పీపుల్, ఇవన్నీ ఎంజాయ్ చేస్తే ఈ మెమరీస్ అన్నీ కూడా ఈ బ్రెయిన్లో స్టోర్ అవుతాయి.